బెల్లంపల్లి 2వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబ్బని అరుణ్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలుగా బీఆర్ఎస్ తరఫున కృషి చేశారన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు అందలేదని, చాలా మందికి పెన్షన్ రావాల్సి ఉందని, రోడ్లు, సీసీ డ్రైన్లు వంటి అనేక సమస్యలు ఉన్నాయన్నారు. తనను గెలిపిస్తే వార్డు రూపురేఖలు మార్చేసి 2వ వార్డు అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సబ్బని అరుణ్ కుమార్. నేను మన బెల్లంపల్లి మున్సిపాలిటీ 2వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను అందరూ ఆశీర్వదించి ఆదరించి నాకు అధిక మెజార్టీతో గెలిపించాలని నా వార్డు ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నేను గత 3-4 సంవత్సరాల నుండి కూడా మా వార్డులో ఏ సమస్య ఉన్నా ఇప్పటివరకు నా సొంత ఖర్చుతో నేను అన్నీ పరిష్కరించుకుంటూ వస్తున్నాను. మీరు అందరూ నా వార్డు ప్రజలు గమనించండి. ఇప్పుడు ఎలక్షన్ రాగానే కొంతమంది నాయకులు పుట్టుకొచ్చి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. ఈ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న వాళ్ళు ఇదివరకు ఏం అర్హత ఉందో మా వార్డు ప్రజలంతా గమనించి నాకు ఓటేసి నన్ను గెలిపించి అధికమైన గెలిపించాలని నేను నా వార్డు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.